బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కడియం తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కడియం బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కడియంకు వయస్సు మీద పడిందని, నీతులు ఆపి కాంగ్రెస్ లో చేరానని స్పీకర్ ముందు ఒప్పుకోవాలన్నారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ కాలయాపన చేస్తున్నారని, స్పీకర్ తప్పు తీర్పు ఇస్తే కోర్టులో వేటు పడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్లపై ఒట్టు వేసిన సీఎం రేవంత్ చేసిందేమీ లేదని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిపై ఒట్టు వేస్తారోనని విమర్శించారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత స్పీకర్ గారిని మరి మీరు ఇక్కడ ఉంటారా మరి లోపల ఉంటారా బయట ఉంటారా అని ప్రశ్నించే సందర్భంలో ఈ రోజు మరి విచారణకు పిలవడము, మా యొక్క వాంగ్మూలం తీసుకురావడానికి పిలవడము మరి కేవలము మా న్యాయ పోరాటంలో భాగమే తప్ప ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, ఈ ప్రభుత్వము చౌటోని ముందు చంకమూదినట్టే ఉంది తప్ప ప్రభుత్వము ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని సాంప్రదాయాలను కానివ్వండి ఎక్కడ కూడా పాటించట్లేదు. ప్రభుత్వము స్పీకర్ గారిని తమ యొక్క పనులు చేయకుండా నియమ నిబంధనలను అతిక్రమించి స్పీకర్ గారితో పనిచేపిస్తామన్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. కడియం శ్రీహరి గారి విషయంలో ముఖ్యంగా మరి వారి సొంత కూతురే మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినది. వారు బాహాటంగా నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి తొడగొట్టిండు, ఏదో పెద్ద ఛాలెంజ్ చేసిండు. నేను దేనికైనా సిద్ధమే, నేను రాజకీయ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పినాడు. మళ్ళీ ఈ రోజు ఏ ముఖం పెట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోవడానికి సిగ్గుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. పార్టీ మారినని చెప్పుకోవాలి దమ్మున్నాడు. అయితే స్పీకర్ గారి దగ్గర ఇదంతా విచారణ ఎందుకు, ఈ వాంగ్మూలాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కడియం శ్రీహరి గారే ముందుకు వచ్చి తన రాజీనామాను ఆమోదింపు చేసుకుంటే తనకి ఏదో కొంచెం ఇంతో కొంత గౌరవం మిగిలింది. రాజకీయంగా కడియం శ్రీహరి గారు భూస్థాపితం అవడం ఖాయం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. తప్పకుండా వీరందరూ కూడా న్యాయస్థానాల్లో అనర్హులు కూడా ప్రకటించబడతారు. తప్పకుండా ఈ 10 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు రావడం ఖాయం. కానీ స్పీకర్ గారు కాలయాపన చేసి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, దీని ఏదో దాటివేసి కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నాడు తప్ప దీన్ని డిస్క్వాలిఫికేషన్ చేయడము ఆపడం ఎవరి తరం కాదు. 7 మంది కూడా తప్పకుండా మేము కోర్టుకి వెళ్ళినాము. మిగతా ఈ 3 కూడా ఇమీడియట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా స్పీకర్ గారు గుడ్డిగా వారికి క్లీన్ చిట్ ఇచ్చినా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం విశ్వాసం మాకున్నది. తప్పకుండా వీరికి గుణపడడం